Hi there, welcome back to Naudo Talks, and here is the half spoiler review of the recently released animation movie called Minions and Monsters. Oh, let me get cuter. యానిమేషన్ సినిమాలు అంటే కొంతమంది బొమ్మల సినిమాలు అనుకుంటారు, ఇంకొంతమంది ఈ బొమ్మల సినిమాల్లోనే అసలైన లైఫ్ ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. అయితే మరి ఈ మీనియన్స్ లాంటి సినిమా ఎవరికి నచ్చుతుంది అంటే, తెలుగులో మీకు నేనింతే సినిమా నచ్చితే ఈ సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ నగరానికి ఏమైంది అన్న సినిమా మీకు నచ్చితే ఈ సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సినిమా బండి లాంటి సినిమాలు మీకు నచ్చితే ఈ సినిమా కూడా డెఫినెట్గా నచ్చుతుంది. క్లియర్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఫిల్మ్ మేకింగ్ అనేది మీలో ఎంతమందికి అయితే ఇష్టమో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా ఎక్కుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి సినిమా తీయాలని ఎలా అయితే అనుకుంటారో, ఈ సినిమాలో ఉన్న బొమ్మలు కూడా అలాగే తీయాలనుకుంటాయి. కాకపోతే వెరైటీ వ్యక్తిని పెట్టి సినిమా తీయాలనుకుంటాయి. అదేంటి ఎందుకు అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి, కొన్ని వీడియోస్ని చూడండి. మీ మూడుకి తగ్గట్టు కొన్ని ప్లేలిస్టులు ఉంటాయి, సో ఓపెన్ చేసి చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. మీనియన్స్ అండ్ మాన్స్టర్స్ కథ విషయానికి వస్తే, ఈ బనానా లాంటి మీనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మీనియన్స్ అన్నీ కలిపి ప్రతిసారి కూడా వాళ్ళు ఒక నాయకుడిని ఎంచుకోవాలని అనుకుంటారు. వాళ్ళకంటే ఒక నాయకుడు ఉండాలి, ఆ నాయకుడి దగ్గర పని చేయాలని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళ నాయకుడిని ఎన్నుకున్న ప్రతిసారి ఆ నాయకుడు ఏదో విధంగా చచ్చిపోతూనే ఉంటారనమాట. సో వీళ్ళ జీవిత లక్ష్యం ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి అని కొంతమంది గుంపు నమ్మితే, ఇంకొంతమంది గుంపు మాత్రం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని అనుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగానే మీనియన్స్ అందరూ కూడా రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోతాయి. ఒక గ్రూప్ ఏమో తన యజమానిని ఎత్తుకోవడానికి వెళ్ళిపోతే, మిగిలిన గ్రూప్ అందరూ కలిసి ఒక సినిమా తీయాలి అనుకుంటారు. అయితే అందరిలాగా రెగ్యులర్గా సినిమాలు తీయకూడదు, రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ అవ్వకూడదు, ఏదో వెరైటీ ఉండాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని భయంకరమైన దయ్యాలను నిద్రలేపే బుక్ ఒకటే వీళ్ళకి దొరుకుతుంది స్టార్టింగ్లో. ఆ బుక్ను తీసుకుని వచ్చి ఆ బుక్లో ఉన్న మంత్రాలు చదివితే అందులో ఉన్న దెయ్యం బయటకు వస్తుంది. ఆ దెయ్యం బయటకు వచ్చిన తర్వాత ఆ దెయ్యాన్ని కన్విన్స్ చేసి ఆ దెయ్యంతో ఒక మాన్స్టర్ సినిమా తీయాలని మీనియన్స్ అందరూ ప్లాన్ చేస్తారు. సో అతి చిన్న సైజులో ఉన్న ఈ మీనియన్స్ అన్ని కలిసి ఎలాంటి సినిమా తీసాయి, అండ్ ఆ మాన్స్టర్ ఎలాంటిది వచ్చింది, వీళ్ళకి పాజిటివ్గా ఉండేది వచ్చిందా, నెగిటివ్గా ఉండే వచ్చిందా, ఈ జర్నీ అనేది ఎలా ముగిసింది, ఫైనల్లీ సినిమా బయటకు వచ్చిందా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. యానిమేషన్ మూవీస్ అంటే నాకు చాలా టచింగ్ అనిపిస్తాయి అనమాట. లైక్ పోనియో కావచ్చు, టాయ్ స్టోరీస్ కావచ్చు, కోకో సినిమా అవ్వచ్చు, ఇవన్నీ కూడా చివరి వరకు తీసుకెళ్ళి మన చేత కంటతడి పెట్టిస్తాయి. బట్ మీనియన్స్ లాంటి సినిమాలు మాత్రమే అనుకుంటా విపరీతంగా నవ్విస్తాయి. మంచి ఎమోషనల్ సీన్ వస్తుందేమో అనుకున్న ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన కామెడీ సీన్ పడుతుంది. అది మనల్ని ఇంకా ఇంకా ఎక్కువ నవ్విస్తూనే ఉంటుంది. ఎటువంటి ఎమోషనల్ సీన్ లేకుండా, ఎటువంటి సాడ్ సీన్ లేకుండా, కేవలం ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ దీన్ని మాత్రమే బేస్ చేసుకొని చివరి వరకు తీసుకొస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ ప్రపంచంలో ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా చూపిస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ట్రూ ఫ్యాన్ ఆఫ్ మీనియన్స్, ఈ సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుందండి, చాలా ఎక్కువగా నచ్చుతుంది. త్రూ అవుట్ ద మూవీ మిమ్మల్ని ఈ సినిమా నవ్విస్తూనే ఉంటుంది. సినిమా ఎండ్ వరకు, అట్లీస్ట్ ఆ ఎండ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఇంకా నవ్విస్తూనే ఉంటుంది మిమ్మల్ని. సో యానిమేషన్ సినిమాల్లో కామెడీని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఈ సినిమా త్వరలోనే మనకి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది. మరి నేను ఎక్కడ చూసాను అంటే, ఎక్కడ చూడాలి అక్కడ చూసాను. నాకు బాగా నచ్చింది. ఆపుకోలేక, నాకు మీనియన్ సినిమా అంటే చాలా ఇష్టం, అందువల్ల ఆపుకోలేక చూసేసాను. కానీ చాలా బాగా అనిపించింది. సో థియేటర్లో ఈ సినిమాని ఎవరైనా మిస్ అయినట్టు ఉంటే కనుక ప్రైమ్ వీడియోలో వస్తుందో చూడండి. యూ విల్ డెఫినెట్లీ గోనా లవ్ దిస్ మూవీ అండ్ యూ విల్ లాఫ్ త్రూ అవుట్ ద మూవీ. మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి కామెడీ యానిమేషన్ సినిమాల్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.